బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిన తేదీ మారింది. ఈ నెల 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన హాజరు కానున్నారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని కాళేశ్వరం కమిషన్ మార్చింది. తొలుత ఈ నెల 5న విచారణకు కేసీఆర్ హాజరు కావాల్సి ఉండగా తాజాగా అది 11కి మార్చారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీలో మార్పు ఏర్పడింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిన తేదీ మారింది. ఈ నెల 11న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన హాజరు కానున్నారు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు విచారణ తేదీని కాళేశ్వరం కమిషన్ మార్చింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత ఫోన్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, అసలు తేదీ మారడానికి గల ప్రధానమైన కారణం ఏంటి?
రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు సంబంధించి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి పీసీ ఘోష్ నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటైంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జరిగినటువంటి అవకతవకలకు పైన ఇటు కాళేశ్వరం కమిషన్ లో సంబంధించిన భాగమైనటువంటి ఆర్థిక శాఖలో ఉన్నటువంటి కావచ్చు, ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారించింది కమిషన్. అయితే ఇంకా మిగిలింది కేవలం ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఏదైతే కాళేశ్వరంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ సంబంధించి ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అంటే రాజకీయవేత్తల ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా విచారించాలని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఉన్నటువంటి పీసీ ఘోష్ నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఇప్పటికే వాళ్ళకు నోటీసు కూడా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటెల రాజేందర్ హాజరు కావాలంటే కూడా ఇప్పటికే వాళ్ళకి నోటీస్ ఇచ్చింది. అయితే ఇతరత్ర కారణాలు కావచ్చు, ఇంతకుముందుకే ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్ నేపథ్యంలో వాళ్ళు కొంత డేట్లను తారుమారు చేయాలంటే కూడా ఇప్పటికే పీసీ ఘోష్ కు వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే కేసీఆర్ అంటే తన యొక్క డేట్ ని మార్చాలంటే కూడా వాళ్ళకు ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు సంబంధించి ఈ రోజు పీసీ ఘోష్ కమిషన్ కూడా ఓకే చేసింది. అయితే జూన్ 5న హాజరు కావాల్సినటువంటి కేసీఆర్ జూన్ 11న హాజరవుతానన్నట్టు కూడా వాళ్ళకు కొంత విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి మేరకు ఓకే చెప్పినట్టు కమిషన్. అయితే ఖచ్చితంగా ఓకే చెప్పింది కమిషన్. అయితే జూన్ 11న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. అయితే జూన్ 5న హరీష్ రావు హాజరు కావాల్సింది, జూన్ 9న ఈటెల రాజేందర్ కావాల్సింది. కానీ వీళ్ళిద్దరు డేట్లు కూడా తారుమారైనాయి. వీళ్ళకి కూడా బిజీ షెడ్యూల్ నేపథ్యంలో జూన్ 6న ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు, జూన్ 9న హరీష్ రావు హాజరు కాబోతున్నారు. అయితే ఇప్పటికే ఆ కాళేశ్వరం కమిషన్ కి సంబంధించి ఏదైతే నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా కేసీఆర్ వివిధ స్థాయి అధికారులకు సంబంధించి కావచ్చు, అంటే కాళేశ్వరం కమిషన్ విచారించిన అధికారులు, అందులో భాగమైనటువంటి ఇంజనీర్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం అయితే సేకరిస్తున్న సందర్భం కనబడుతుంది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికీ దాదాపు 4 సార్లు హరీష్ రావు కేసీఆర్ దగ్గరికి, ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్లారు. వెళ్ళిన ప్రతిసారి కూడా దాదాపు 3 నుంచి 4 గంటల వరకు సమయం భేటీ అవుతున్న సందర్భం కనబడుతుంది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతే ఏంటి పరిస్థితి, అంటే ఎలా ముందుకెళ్లాలి, కాళేశ్వరం కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడగబోతుంది, మనం వాటికి ఎలా సంధించాలి, ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు చెప్పినటువంటి అంశాలు ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి డిజైన్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కాళేశ్వరం కమిషన్ నిర్మించినటువంటి సందర్భానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇప్పటికే పూర్తి స్థాయిలో వాళ్ళు సేకరిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 4 సార్లు భేటీ అయినటువంటి హరీష్ రావుతో కూడా దాదాపుగా పూర్తి సమాచారం సేకరించినట్టుగా తెలుస్తుంది. అయితే మరింత సమాచారం కోసము ఈ నోటీసు ఏదైతే 5న హాజరు కావాల్సిన అంశాన్ని 11కు పోస్ట్ పోన్ చేసుకున్నాడా, లేదు అంటే జూన్ 9న హరీష్ రావు హాజరు కావాల్సిన నేపథ్యం ఉంది. అయితే జూన్ 9న హరీష్ రావు హాజరైన తర్వాత హరీష్ రావును కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడగబోతుంది, ఎలా ఉండబోతుంది విచారణ చూసిన తర్వాత దానికి అనుగుణంగా కేసీఆర్ హాజరవుతారా అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే మొత్తానికి పూర్తి స్థాయిలో అంటే కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరవుతున్నప్పటికీ జూన్ 5న హాజరు కావాల్సింది, జూన్ 11న హాజరవుతారని మాత్రం ఇప్పటికే మనకున్నటువంటి సమాచారం. అయితే భవిత, ఇదే విషయానికి సంబంధించి ఈటెల రాజేందర్ తేదీలో ఏమైనా మార్పు ఏమైనా ఉందా, హాజరయ్యే తేదీలో? ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ లో హాజరు కావాలని చెప్పేసి అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కి జూన్ 9న హాజరు కావాలని చెప్పేసి నోటీస్ ఇచ్చింది. అయితే జూన్ 9న వాళ్ళకు ఆల్రెడీ ఒక షెడ్యూల్ ఫిక్స్ అయిన నేపథ్యంలో వాళ్ళు జూన్ 6న హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే కమిషన్ ముందు ఉంచారు. కమిషన్ కూడా దానికి ఓకే చెప్పింది. అయితే జూన్ 6న హాజరు కావాల్సినటువంటి హరీష్ రావు ఈటెల రాజేందర్ కి ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో జూన్ 9న ఆ రోజు హాజరు కాబోతున్నారు. ముందు ఈటెల రాజేందర్ హాజరవుతారు కాళేశ్వరం కమిషన్ ముందు. ఇప్పటికీ ఈటెల రాజేందర్ కూడా స్పష్టత ఇచ్చారు, ఖచ్చితంగా కమిషన్ ముందు హాజరవుతాను, వాళ్ళకు సహకరిస్తాను. ఏదైతే నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాలు ఏంటి, పూర్తి స్థాయిలో నాకున్నటువంటి సమాచారం మేరకు నేను పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకరిస్తారని చెప్పేసి ఇప్పటికే ఈటెల రాజేందర్ చెప్పడంతో పాటు ప్రాజెక్టులు కట్టడము తప్పు కాదు, కానీ ప్రాజెక్టులలో అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉన్నది అనే ఒక కామెంట్ అయితే చేశారు. అయితే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యే ఈటెల రాజేందర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద అంటే కర్త కర్మ క్రియ నేనే అని చెప్పుకున్నటువంటి కేసీఆర్దే తప్పని చెప్తారా, వాళ్ళను అంటే అధికారుల ముందు ఏదైతే విచారణ కమిషన్ ముందు వాళ్ళను దోషులుగా నిలబెడతారా, లేదు అంటే వాళ్ళు చెప్పినట్టుగా ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు, అంటే ప్రాజెక్టు కట్టాలని నిర్ణయించుకున్నటువంటి కేసీఆర్ తప్పు కాదు, కానీ అందుకు అవినీతికి పాల్పడుతున్నటువంటి వాళ్ళను అంటే సహకరించడం కావచ్చు, అవినీతి చోటు చేసుకుంటుంది అన్నటువంటి అధికారులు దానికి సహకరించడము తప్పు అనే అంశాన్ని అధికారులను దోషులుగా ఉంచుతారనేది మాత్రం మనకు ఒక స్పష్టత రావాల్సిన అంశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో జూన్ 6న ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు, జూన్ 9న హరీష్ రావు కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు, జూన్ 11న కేసీఆర్ హాజరు కాబోతున్నారు. థ్యాంక్ యూ భవిత.